నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు తారీఖు చూసుకుందాం. ముందుగా 16వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ పత్తి ధరలు చూసుకుందాం. ప్రతి ఒక్క మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, అలాగే తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇక ఈరోజు అయితే మనకు డైలీ మిల్లులకైతే వస్తుందన్నమాట పత్తి మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే ముందుగా రాయచూరు మార్కెట్లో హైయెస్ట్ పోయిందనమాట. ఈరోజు వచ్చేప్పటికి 7,600 నుంచి 7,800 వరకు నడిచిందనమాట మార్కెట్. ఇక్కడికి వచ్చేపాటికి 3,000 చిల్లర అంటే కాటన్ సంచులు అయితే రావడం జరిగిందనమాట. క్వింటాల్ అయితే కాదనమాట. ఎందుకంటే చాలా ఏరియాలలో ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రజెంట్ తక్కువగానే వస్తుంది స్టాకు. అందుకే నెమ్ములు ఉన్నాయి. నెమ్ములు ఉన్న దానికి ఈ రేట్స్ అనమాట. ఇప్పుడు దాంట్లో డ్రై పత్తి అనమాట. అంటే ఇప్పుడు చాలామంది కటింగ్స్ పెట్టుకోక గత 10 నుంచి 15 రోజులు అవుతుంది. అంటే అంతకుముందు ఇంట్లో స్టోర్స్ చేసుకుందంతా చాలామంది ఈ వర్షాల దాటికి తట్టుకోలేక చాలామంది అయితే అమ్ముతున్నారనమాట మార్కెట్లలో. అది చూసుకున్నట్లయితే ఈరోజు కాటన్ తక్కువ వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రజెంటు మార్కెట్లో క్వాలిటీ ఉండే పత్తికైతే ధరలు ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ 7,200 నుంచి 7,400 అయితే మార్జిన్గా నడుస్తుంది అనమాట. అంటే స్టడీగా రేటు తగ్గకుండా ఎక్కకుండా నడుస్తుందన్నమాట. మనకు డ్రై పత్తి ఎక్కువగా వచ్చినట్లయితే అంటే ఈ సమయంలో ఎండలు కాసి ఒక 4-5 రోజులు డ్రై అయిన తర్వాత పీక్కొని వచ్చిన తర్వాత అయితే 7,500 అట్లా వేస్తున్నారు. లేదు అంతకుముందే మనం స్టోర్ చేసుకొని డ్రై ఉండింది కానీ అయితే 8,000 వరకు వేస్తున్నారు రాయచూరు మార్కెట్లో అయితే. ఇక కర్నూలు వచ్చేపాటికి కాస్త డిఫరెన్స్ ఉంది. 6,600 నుంచి స్టార్ట్ అయింది. 6,800, 7,200, 7,500 వరకు అయితే నడుస్తుందన్నమాట ప్రాపర్గా. ఇంకా చాలా మటుకు ఈ కర్నూలు కూడా మిల్లులకే వస్తుందన్నమాట పత్తులకి. అంటే మార్కెట్కి అయితే తక్కువగానే వస్తుంది. అంటే మనకు మేబీ చేయి వ్యాపారం కింద దాని క్వాలిటీ చూసి దాని నెమ్ము చూసి అంటే మిషన్ పెట్టి చెక్ చేసుకొని ఈ పత్తులు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు అనమాట. ఇక బళ్ళారు వచ్చేపాటికి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాటన్ పర్లేదు మార్కెట్ 7,400, 7,500 నడిచింది. ఎక్కువగా పోయిండేది వచ్చేసి 6,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ వచ్చేప్పటికి పత్తి విత్తనాలు అయితే 3,000 టాప్ అయినాయి అనమాట. మంచి ధరలు వచ్చినప్పుడు కాటన్ పత్తి ఉండటం లేదు. మంచి కాటన్ వచ్చినప్పుడు పత్తి తీసుకొని వచ్చినప్పుడు రైతులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ధరలు అయితే తక్కువగా వేస్తున్నారు. ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఒక రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటే అంటే చాలామంది కూలీల కొరత ఏర్పడి చాలామంది గొగ్గు పత్తికి తీసుకురావడం అంటే క్వాలిటీ బేస్ చేసుకొని మనం 2 రకాలుగా ఎంచుకున్నట్లయితే అంటే ఫస్ట్ మంచి పత్తి పీక్కొని మనం తీసుకొచ్చినట్లయితే మార్కెట్కి అదొక రేటు పోతుంది. గొగ్గు పత్తి తీసుకొని వచ్చినట్లయితే మనకు 2 నుంచి 4,000 లోపల అయితే పోతుంది అనమాట. ఇంకొకరిదైతే 5 నుంచి 6,000, 7,000 ఇట్లా అంటే రకాన్ని బట్టి పోతుందన్నమాట. మనకు పత్తి తెల్లగా ఉండి పూర్తిగా విడిగిండి పీక్ తెగిన మంచి ధరలు అయితే పోతున్నాయి అనమాట. ఇక ఈరోజు వచ్చేప్పటికి ఆదోని మనకి 7,400, 7,500 అయితే టాప్ అయిందనమాట. ఇక్కడ వచ్చేప్పటికి వేరుశనగలు బాగానే పోతున్నాయి. 6,000 చిల్లర 6,200 అట్లా పోతున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి పత్తి బాగానే ఎక్కువగా వస్తుంది ఆదోన్ మార్కెట్కి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అన్ని మార్కెట్ల గురించి రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఇక వరంగల్ వచ్చేసి 70-72 కొనుగోలు చేస్తున్నారు. అంటే 7,200, 7,000, 6,800 వరంగల్. ఖమ్మం కూడా అంతే. మనకు చూసుకున్నట్లయితే తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ ఏరియాలో కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే మన ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా మంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక్కడ బళ్ళారి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షాలు పడిన తర్వాత తీసుకున్న రైతులు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇప్పుడు తీసుకొచ్చే రైతులు ఎక్కువగా ఉన్నారు మిల్లులకి. ఎందుకంటే మిల్లులు కూడా భారీగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి రైతులు చాలామంది ఇంతకుముందు స్టోర్ చేసుకున్న పత్తినే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పీకలేరు కానీ అవసరం కొద్దీ అమ్ముకోవడానికి ఇప్పుడు చాలామంది చిల్లీ వేస్తున్నారు. చిల్లీకి ఇప్పుడు పెట్టుబడులు తగ్గట్టుగా అమ్ముకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఇక ఈ తెలంగాణ అంతా మనకు 7,000 నుంచి 7,200 నడుస్తుంది. ఒక రాయచూరు అయితే కాస్త పర్లేదనమాట మార్కెట్లో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాపెస్ట్ రేట్స్లో నడుస్తుందనమాట. కర్నూలు కూడా బాగా నడుస్తుందనమాట. ఎందుకంటే క్వాలిటీ ఉంటే క్వాలిటీలు తీస్తే మంచి ధరలు పలుకుతున్నాయి. క్వాలిటీ తక్కువ తీస్తే తక్కువ పలుకుతుంది. అది బాగా చూసుకోండి. మన పత్తి ఎలాగుందనేది మీరు మెజర్మెంట్ చేసుకోండి. ఒకసారి మనకు బూజు పట్టుకోకుండా ఇళ్ళల్లో కానీ
మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పత్తికి అయితే డిమాండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడైనా కానీ కాయలు కానీ పూతలు కానీ ఊడిపోతున్నాయి. చాలామంది రైతన్నలు అయితే అనేక మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేస్తున్నారు. అవి కాదు, ఇప్పుడు ఫుడ్ అనేది తీసుకోవడానికి చెట్టుకు ఆస్కారం లేదు. బాగా ఆలోచన చేయండి. పత్తి ఇప్పుడు ఎవరన్నా వేసిన రైతులు ఉంటే గిన కింద ఏమి ఇవ్వలేం ఫుడ్ అయితే గిన, అంటే ఎరువు వేసినా కూడా చెట్టు బతుకుతుంది. ఇంకా ఆరే కొద్దీ తేమ, అంటే నీళ్ళు లేకుండా చూసుకోండి. ఏ పొలాల్లో అయినా పక్కకి వెళ్ళిపోయేది అట్లా. నీళ్ళల్లో ఉంటే చెట్లు అయితే చనిపోతాయి. ఈ అనేక మందులు చెప్పినా కూడా, మందులు కొట్టినా కూడా రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆరే కొద్దీ, అంటే ఆరుదల వచ్చే కొద్దీ మనకు రికవరీ అవుతుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పూత కాత మొత్తం అంతా రాలిపోతుంది అనమాట. మనము పైపాటిగా మనం న్యూట్రియన్స్ అయితే అందించాలి. ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ. చాలా ఏరియాలలో ఇది తెలియక చాలామంది ముడతకు సంబంధించిన మందులు అయితే స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ అనేది, వేరుకు అనేది తీసుకుంటేనే ఈ పత్తి కానీ బతకగలదనమాట. ఇప్పుడు చాలామంది కాటన్ ఎక్కువ వేసింటారు. ఎందుకంటే 8,000 చిల్లర పలుకుతుందని చాలామంది మార్కెట్ ధర, అంటే ఎంఎస్పి రేట్ వచ్చింది కేంద్రం నుంచి అని చాలామంది విత్తుకున్నారు. ఇప్పుడు ఒకటేసారి వర్షం వారం 15 రోజులు పట్టుకుందనమాట. మా ఏరియాలో అయితే 15 రోజుల నుంచి కుంభవర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే వేసిన కంది చేనులు కూడా చనిపోతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన. చాలామంది ఈ పైపాటిగా మనకు ఫార్ములా 4 కానీ, అంటే జింకు, బొరాను, మెగ్నీషియం ఇలా మనకు మొక్కకు అందించినట్లయితే బాగుంటుందన్నమాట. అవి కాకుండా మనం అనేక అంటే ముడతకు సంబంధించిన మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేసినట్లయితే చాలా చెట్టు అయితే ఇబ్బందికి గురవుతుంది. అంటే తీసుకొని వచ్చి కొట్టినా కూడా పెద్ద ఫలితం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే కాస్త ఆరుదల వస్తేనే ఏదైనా మందు పనిచేసిద్ది. ఎందుకంటే డైలీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ కూడా మనం చెప్పే మందులు కూడా ఈ సంవత్సరం కూడా చెప్పుకోకుండా అందుకే అనమాట. ఎందుకంటే పైపాటుగా అన్ని న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేయడం లేదనమాట. ప్రతి ఒక్క రౌండ్లోకి అన్ని కలుపుకొని స్ప్రే చేస్తున్నారు ఇప్పుడున్న దశలోగిన. మనకు ఎక్కువగా పచ్చదోమ, పిండి నల్లి, ఎర్ర నల్లి ఉంటే గిన ఫిప్రోనిల్, ఇమిడాక్లోరోఫిడ్, అంటే మనకు జంప్ కానీ, లేదా తక్కువలో కావాలనుకుంటే అస్పేట్ కానీ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అస్పేటు, ప్రైడు, ఇలా అక్తర, ప్రైడు ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. మోనో కూడా పైపాటుగా చాలామంది స్ప్రే చేశారు. చిన్న మొక్కలు ఉంటాయి కదా, పెద్ద మొక్కలు వచ్చే వాటికి మనకు చాలామందికి జిగ్ ఎక్కువ ఉంటాయి కానీ ఉలాలా స్ప్రే చేసుకోండి. ఇది కూడా మంచి మంది అనమాట, యూపీఎల్ కంపెనీది. ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.